బండి లేదు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కంప్లైంట్ ఇస్తారా? బండి ఎంతసేపు అయింది నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు? బండి ఎంత? సో హలో గైస్, హోప్ ఎవరీ వన్ ఇస్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రాంక్ అనమాట. ఎవరి మీద కాదు, ప్రాంక్ మన నీలస్ మీదనే. సో ఏంటంటే మనోడు బైక్ గొడవగొడతాడు. సో గొడవగొట్టి మనకి ఫోన్ చేస్తాడనమాట. మన రియాక్షన్ ఎట్లుంటుందో వీడియో ద్వారా చూసాము. సో మామ రెడీయా? లెట్స్ గో బ్రో, లెట్స్ గో. సో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బండి నువ్వే గొడవగొడతావు. సరే, బండి పోయిందని చెప్పేసి పార్క్ చేసిన విషయం నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఎట్లుంటుంది ఏందని చెప్పేసి. సరేనా? దాన్ని బట్టి మళ్ళా ఫోన్ చేద్దామా నీలస్కి? ఫోన్ చేయాలి. సో గాయస్ ఏం లేదు, ఇప్పుడు జస్ట్ వెనీస్ నీలస్కి కాల్ చేస్తాడనమాట. కాల్ చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాడు ఇట్లా బైక్ పోయిందని చెప్పేసి. సో కాల్లో ఏమంటాడో ఒకసారి చూసుకుందాం. A few moments later. హలో బ్రో, ఏడును? అవునా? అరే ఒక స్టంట్ అయిపోయింది బ్రో. బండి తీసుకోవర్రా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నీ బండి తీసుకోపోయినా నేను. అది ఎవరో తీసుకుర్రా అబ్బాయి. ఆడ సీక్రెట్ కిచెన్ కాడ చాయ్ తాగుతుండే మేము. కీస్ దానికే పెట్టేసిన. ఇక నువ్వు మర్చిపోయి పెట్టేసినారా? ఇక అది నేను చాయ్ తాగిన పోయినా, ఇక వచ్చి చూస్తే బండి లేదు. మేము ఒకటేసారి గబర్ చెప్పినాం. ఇప్పుడు నేను ఇంకా జాన్ ఫ్రాన్సిస్ నాతోనే ఉన్నారు. అదే ఏం చేయాలో అర్థమవుతుంది. నేను ఇగో ఇక్కడ రైల్ కలర్ గల్లీలో ఉన్నాం. సరే యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. సో గైస్ ఇప్పుడైతే నీలస్ తోటి అయితే మాట్లాడినాము, చూసిరు కదా. అయిపోయింది మనోడు. వచ్చిన తర్వాత మనం రియాక్షన్ ఎట్లుంటుందో వీడియోలో చూసాం. A few moments later. ఏం చేస్తాం చూపిస్తా చూడు. తడక ఎట్లుండాలి తెలుసా? నమ్మకం సినిమా మారు. నాకు భయం అవుతుందిరా. బండి ఏమైంది? అక్కడ పెట్టినారా? ఈడబెట్టు సీక్రెట్ కిచెన్ లా. ఈడు లేకుండే బండి తీసుకోవాలి. నా పొద్దున వచ్చిన అక్కడ బండి లేకుండే. అక్కడ సీక్రెట్ కిచెన్ కూడా పెట్టినా. కీస్ దానికే పెట్టేసినా, మర్చిపోయి రియలే. ఇక చాయ్ కూర్చున్నా, బండి అయితే ఎట్లా పోయింది? బండి ఎట్లా పోయింది అర్థం కాదు నాకు. అట్లా పెట్టినాను, ఏమైంది కథ? అదిగో ఎందుకు పెట్టినావు రారు? నేను మర్చిపోయి పెట్టేసినారా. నేను కీస్ తీసుకున్నామే అనుకున్నా. నేను మట్టి మార్పులా మర్చిపోయి పెట్టేసిన. చాయ్ తాగినా బండి పక్కనే ఉండే. బండి చూసినా నేను కనిపించిన. అడిగినప్పుడే నేను ఇయ్యలేదురా, నాకు పని ఉందని చెప్పినా కూడా నేను. అరే నాకు అసలు నేను ఇది తీసినారా, బండి తీసిన ముచ్చట. అసలు ఏమైంది స్టార్టింగ్ నుంచి అది చెప్పు, ఏమైంది? ఇది కీస్ తీసుకున్నా, ఆడ పోయినా చర్చ్ పోయేసి వచ్చి ఆ కీస్ బండికే పెట్టేసిన. నేను దిగేసిన, నేను మర్చిపోయి దిగలేదు. బండి కీస్ దిగలే. తీసి చాయ్ తాగిన. చాయ్ తాగి వచ్చిన. చాయ్ తాగుతున్నా అక్కడనే ఉండే. బండి కూడా అక్కడనే ఉండే. మళ్ళీ ఏమో చాయ్ పైసలు ఇచ్చేసాను పోయి బండి చేస్తే బండి లేదు. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అరే కెమెరాలు ఏం లేవా? కెమెరాలు ఉండే. అడిగిన ఆడు ఒకటి తీసుకోండి, బండి కెమెరాలో ఉండు. మొత్తం రికార్డింగ్ అయింది కానీ అదే ఇప్పుడు ఏం చేయాలి? ఎంతసేపు అయింది బండి పోయి? ఎంతసేపు ఇప్పుడు పోయింది? ఏ టైంకి పోయింది? ఏంది కథ? ఎంతసేపు అయింది బండి పోయి? 2 hours అయింది. 2 hours నుంచి ఏం చేస్తున్నావు రాను? ఇలా కాల్ చేసి బండి పోగా నాకెందుకు ఫోన్ చేయలేదు? వీళ్ళు ఎందుకు చేసావు? అదే నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అబ్బాయి భయం అయింది ఒకటేసారి. అందుకే ఇలా కాల్ చేసి చెప్పినా. ఇక ఇప్పుడు భయం అవుతలేదా మరి? ఏం చెప్పావురా? అవుతుంది. అందుకే ఇప్పుడు అదే వీళ్ళు ఉన్నారు కాల్ చేయమంటే ఇక అందుకే చెప్పిన. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేను అసలు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? బండి ఇప్పుడు ఇట్లా ఏంది కథ? అదే రా ఏం చేయాలో అర్థమైతే నాకు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నడు మరి. ఇప్పుడు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా నీ మీద ఇస్తా కంప్లైంట్. నాకు నా పైన ఎందుకు ఇస్తావా? బండి ఇచ్చింది నేను నీకు. నేను నీ మీద ఇస్తా కంప్లైంట్. వాడి మీద ఎందుకు ఇస్తావు కంప్లైంట్? మరి వాడే తీసుకోపోయిండు బండి.
బండి వాడు తీసుకోండి ఇప్పుడు కాదు నేను తీసుకోండి కమ్మా వాడి మీద నువ్వు తీసుకుపోయింది ఆడే కదరా మరి తీసుకొని పోయిండు కరెక్టే. అదే నేను సరే మరి నా బండి దొరికేంత వరకు నీ బండి నేను తీసుకుంటా ఆ బండి హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి ఎందుకు వస్తున్నావు మధ్యలో ఆగు బండి నాది పోయింది ఆడ అరే అట్లా కాదురా కాళ్ళని పోగొడతామని మాట్లాడుతావు ఎదురా మరి ఎందుకు పెట్టినవు తాళం నువ్వు అరే నేను మర్చిపోయి పెట్టేసినారా నాకు అంటే అంత సీరియస్ గా కొట్టుకోవడం ఎందుకు ఏంది ఒక బండి గురించి ఎందుకు కొట్లాడడం అని నాది కూడా చెప్పేసి. కాదు మన్నది అది రేపు పొద్దుగాల మళ్ళీ పాలకు పోవాలి 4 గంటలకు లేవాలి నేను అవును ఊసో ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలరా నేను ఇంటికి పోయి ఏం చెప్పాలి ఏం చేస్తా అంటావా నువ్వు అట్లా నిల్చొని ఉంటున్నావు బండి ఓడగొట్టింది కాక అర్థమైతలేరా ఏం చేయమంటాం నేనైతే ఏం మీద కంప్లైంట్ ఇస్తారా నా పైన ఎందుకు ఇస్తావురా కంప్లైంట్ మరి ఇట్లా మాట్లాడుతుండే ఎదురా ఆడు నువ్వు బండి ఎందుకు వాడు ఎంత అరే, బయట నా రావాలని పైన చూస్తున్నాడు కదా. ఇప్పుడు బండి అయితే కావాలి కదా మరి నాకు ఇచ్చేసారా భయ్ నీ బండి ఎంత చెప్పు పైసలు మరదే అరుస్తున్నాడు భయ్యుడు. ఓడగొట్టింది కాక. అట్లా మాట్లాడతారు ఇచ్చేసారా భయ్ బండి నాకు అక్కడ ఏమైనా ఇది ఉన్నాయా ఓడగొట్టింది కాక. లేకపోతే నా బండి తీసుకోరా భయ్ నువ్వు మా బండి నప్పించుకొని నీ బండి వచ్చే వరకు నా బండి తీసుకోను ఎవరు బండి ఎందుకు తీసుకుంటావు ఆయన బండి ఓడగొట్టి నా నువ్వు బండి మళ్ళీ ఇదంటావు. తీసుకుంటున్నా నా బండి తీసుకొని నడిపిమను నా మొడల మరి నీ బండి బండి ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోయినవరా అరే లేకుండా ఆ టైంలో పంచర్ అయింది బండి ఇప్పుడు పంచర్ చేసి ఇచ్చేస్తా నీకు బండి చేసి ఇచ్చేస్తా నీకు బండి బండి ఇప్పుడు మా పోయినట్టే నా బండి అది అదే ఇప్పుడు టైం చేసామంటున్నా ఏం చేసాం బండి పోయి ఎంతసేపు అయింది నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు బండి పోయి ఎంతసేపు అయింది 2 hours అయింది 2 hours అయింది 2 hours ఊరు దాటేస్తాడు ఆడు పోలీస్ కంప్లైంట్ ఏం చేస్తావు కరెక్ట్ ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దామంటావు మళ్ళీ ఓడగొట్టింది కాక మళ్ళా. అదే ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరేం చేస్తే చేస్తారా అబ్బాయి నాకేం ఇది లేదు సరే ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకోరా భయ్ అంతో అరే నాకు తెలియదురా నాకు నా బండి కావాలి నేను ఇంట్లో మాట్లాడుకోలేను ముందే జాబ్ పోయినా నా పరిశ్రమలో ఉన్నా నేను నాకు ఇప్పుడు ఇది కూడా ఉందంటే ఇంక బుద్ధమైనది అంటారు నా మా ఇంట్లో నువ్వు బండి పోతే ఆయనకి ఫోన్ చేయాలి కానీ మాకు ఫోన్ చేసి మా దగ్గరికి వస్తా నువ్వు పోయిన వెంటనే ఏం చేసినావు బండి పోయిన వెంటనే నువ్వు నాకు అర్థం కాలే అంటున్నా నేను భయపెట్ట ఒకటేసారి బండి ఎట్లా పోయిందిరా అని అందుకే ఈయన కాల్ చేయకుండా మీకు చేసిన మీరు ఏమైనా చెప్తారా అని ధైర్యం ఇస్తారా అని ధైర్యం ఇస్తాం బండి వస్తుందా ధైర్యం ఇస్తే ఇంకా అదే. ఏం చేస్తాం అర్థమైతే ఇంట్లో ఏం చెప్పాలి చెప్పురా నాకు అర్థమవుతలేదు బండి గురించి కొట్టుకునే పరిస్థితి ఏంది ఏదో అర్థమైతలేదు మీది అయితే ఏంది ఏం చేస్తావు? అసలు నువ్వెందుకు ఇచ్చినావు అంత దగ్గర బండి ఈడెందుకు పోయి కొనుక్కుంటున్నావు నా బండి కావాలి నాకు బండి కావాలంటే ఏడికైనా వస్తుంది బండి ఇప్పుడు ఆడు ఆడు ఏం చేస్తాడో నాకు తెలియదు నాకు 1/2 గంటల బండి కావాలి అరే నీ మీద ఉందిరా భయ్ నువ్వు బండి తెచ్చి ఇస్తావో ఆల్రెడీ తెచ్చి ఇంటి నుంచి లేకపోతే ఫోన్ లేదు వచ్చింది ఏడు నుంచి తెచ్చేయాలరా మొట్టమొదటి బండి తెచ్చి అంటావు ఏడు నుంచి అది తీసుకోమండు నేను మళ్ళీ ఎందుకు తీసుకొని పోయినావురా భయ్ మళ్ళీ బండి అరే బండి లేకుండా మీరు బండి అడగరా రాబాయ్ బండి లేకుండా బండి ఎందుకు తీసుకోపోయినా అంటారు మొట్ట నువ్వు ఉరుతున్నావు ఎందుకు ఆగు జరా. కోపం వస్తుందిరా భయ్ నాకు. కొడతారా భయ్, బరాబర్ కొంచెం కొడతారా? మంచిగా బరాబర్ మాట్లాడు. కొడతారా భయ్, కోపం వస్తుంది నాకు నేను కూడా బరాబర్ కొట్టి చంపేస్తే ఇప్పుడు నేను చెప్తాను ఆల్రెడీ కొట్టినావు వాడిని ఎందుకు ఇప్పుడు మళ్ళా వేసుడు ఇంకా నాకు సంబంధం లేదు ఇక వాడు ఇంకెక్కువ మాట్లాడితే నేను కొట్టేస్తా మళ్ళీ అంత అన్నం కొట్టిన తర్వాత వాడికి కోపం రాదా మామానికి నాకు బండి కావాలిరా భయ్ నేను బండి పోయిందని నాకు సైలెంట్ బండి ఉన్నా కావాలి, అవన్నీ నేను బండి పోయిందని సైలెంట్ ఉన్నా లేకపోతేనా గణేష్ అర్థమవుతుందా నాకు నా బండి కావాలి ఇచ్చేస్తారా భయ్ నీ బండి ఇచ్చేస్తారా భయ్ నేను ఇచ్చేస్తా ఒక 2 days టైం ఇచ్చేస్తాను 2 days కాదు, నాకు పైసలైనా ఇచ్చేస్తా కొత్త బండి కొట్టుకోరా భయ్ నువ్వు. నాకు 1/2 గంటలో కావాలిరా భయ్ దాంట్లో లేడికైనా వస్తుంది మామ బండి 2 days టైం పడుతుంది కదా స్పాట్ ఎట్లా వస్తుంది 15 నిమిషాల్లో బండి తెచ్చిస్తారా అన్నాడు 1/2 గంట ఇస్తున్నా నా బండి నాకు కావాలి ఆడు ఏం గుద్ది ఇప్పుడు మామ వాన్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఆ సడన్ గా అంటే వాడు వాడి సైడ్ ఏం చేస్తాడు బండి? ఆలోచించాలంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంట్లో ఏం చెప్పుకోవాలరా పోయిందని చెప్తే నాకు గుద్ద జాబ్ పోయిందని చెప్పిన నేను ఏం చేస్తావా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ ఇప్పుడు జర అర్థమైతే ఏం చేయాలి? అర్థమైతలే అంటే అర్థమైతలేదు అంటే ఆయన ముఖం చూసి చెప్పురా భయ్ మళ్ళీ ఇవి మేము వెళ్ళిపోయినామంటే మాత్రం వాడు ఏం చేస్తాడో మీకు నాకు మా తెలియదు ఇష్టం ఇక. మళ్ళా. మేము మేమైతే ఉన్నాం కాబట్టి వెళ్ళిపోతాం రాదు. కామున్నాం చూడరు మళ్ళీ ఏమంటారో ఆలోచించుకోర్రి ఏం చేస్తారు నాకు ఒక 2 days టైం ఇస్తే ఇచ్చేస్తారా భయ్ బండి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇచ్చేస్తారా భయ్ నాకు 2 days కాదురా నాకు ఇప్పుడే కావాలి నాకు 1/2 గంటలో కావాలి నాకు సంబంధం లేదు మామ నువ్వు ఒక పాయింట్ ఆలోచించు ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు ఏడికైనా వస్తుంది బండి చెప్పు. ఏం ఆలోచించా నాకు నా బండి కావాలి బండి ఇచ్చేసి
చూపించకూరి దోస్తాను కూడా వద్దంటున్నావు బండి వద్దంటావా? దొస్తానా? ఇచ్చేస్తారా భయ్ అని బండి నాకు వద్దు వద్దు ముందే చాలా దమకారాలు ఉన్నాయి. నువ్వు ఒడగొట్టింది కాక నువ్వు ఎక్స్ట్రా యాక్టింగ్ చేయకపోయాను. నువ్వు మాటలు ఇవన్నీ మాట్లాడ ఒడగొట్టింది కాక ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు నాకు. చెప్పు మళ్ళీ బండి ఎడికెందుకు తెస్తావరా ఆయన చెప్పు. ఎడికెందుకు తెచ్చిస్తావు ఏంది కథ? ఏంది కథ? ఇప్పుడు ఇది ఏంది? పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు నీ మీద ఇస్తా అంటుండు పోలీస్ కంప్లైంట్. నా పైన ఇస్తానంటే ఊకోదు లేదురా నేను ఇచ్చేస్తా అంటున్నా ముఖం పైన కొడతా అంటున్నా అరే భయ్ బండి పైసలు కొనుక్కోని కొత్తది ఈ పైసలు గీసలు అని మాట్లాడుతుండు. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నా చెప్పేసి ఆ పోలీస్ కంప్లైంట్ వాని మీద ఎట్లా ఇస్తామా మనం? నా పైన ఇస్తే కానీ ఏం దొరుకుతా ఆడ బొంగు నేను ఏమైనా ప్లాన్ చేసి తీసుకోమైనా నాకు తెలియదు రాబోయే నా బండి నాకు కావాలంటే ఇచ్చేస్తా అంటున్నా కదా రాబోయ్ 2 days టైం వరకు ఇచ్చేస్తా. లొల్లి వినిపిస్తుందంటే ఇంకా నేను కొట్టేస్తా చెప్తున్నా. కుర్రకని చెప్పండి బండి కూడా కొట్టింది కాకుండా ఇంకో వృత్తుండదు. నేను చాలా టెంపర్ లూజ్ అవుతున్నది. అసలు చాలా దుద్దల్దమ్ములు ఉన్నాయి నాకు. నీకు తెలుసు కూడా, నీకు చెప్పినా కూడా నేను చెప్పినావు కరెక్టే. మళ్ళీ ఏం చేద్దాం ఇప్పుడు నేనైతే ఇద్దరు దోస్తులే ఇప్పుడు ఎవరి సైడ్ ఏం మాట్లాడాలి ఎవరి సైడ్ ఏం మాట్లాడలేదు మనం. అదేమో మీరు మాట్లాడుతున్నారు దోస్తాన కాలిపీలి దోస్తాన నేను బదలం అవుతున్నా ఇప్పుడు కలిపి అందరం బదలం అవుతున్నాం గారు ఒక్క బండి గురించి. అర్ధగంట కూడా కాదు కానీ 2 గంట ఇస్తామని బండి తెచ్చిమని ఏం చేస్తాడో. 2 గంట అయినా సరే ఒక రోజులు ఎట్లా తెచ్చిస్తాడు మా వాడు. 2 గంటలు ఎట్లా తెచ్చిస్తారు రా బండి? ఎట్లా తీసుకుపోయింది వాడు? మాట్లాడరా 2 days అంటున్నాం కదా 2 days ఇచ్చేస్తాను. 2 daysలో నాకు ఇంట్లో ఏం చెప్పాలరా? పొద్దుగాల పాలకు పోవాలని చెప్పినా కదా నేను. ఏమంటావు మామ చెప్పు మళ్ళీ. నా బండి తీసుకోమని 2 days ఇంట్లో ఏం చెప్పుకోవాలరా నేను? సరే అదే మా తీసుకుపోతా, దోస్తానికి వాడి బండి తీసుకుపోతా నేను చాలకి. ఇంట్లో ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? అసలే జాబ్ పోయిందని చెప్పినా ఏం అర్థమవుతలే నాకు కూడా. ఏమని వేసుకోరు నాకు మాట్లాడేదో మాట్లాడినా నువ్వు ఏ దోగంటే చేస్తున్నావు. నువ్వు కాంప్రమైజ్ చేశాను పిలిపించినాను అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. అట్లా కాంప్రమైజ్ ఏం చెప్పేసా కాంప్రమైజ్ బండి పోయిందా? రే వృత్తుని నేను కొట్టేస్తా చెప్తున్నా. కొడతాడంట జర కామ్గుండు సరే కొడతాడంట. ఎందుకు దెబ్బలు ఎందుకు తింటున్నావు? సరే ఆల్రెడీ ఒకటి కొట్టిండు అయిపోయా. ఇంకా ఎందుకు ఇంకా అయితే ఏదో కాంప్రమైజ్ చేయొచ్చు. ఇంకా బండి ఓడగొట్టి ఏందిరా బే నీది? నువ్వు బండి ఓడగొట్టి కాకుండా ఇంకా ఇష్టం మాటలు మాట్లాడుతున్నావు. వద్దు రాబోయే నా బండి ఏంది కథ చెల్లి డిసైడ్ చేయరు అంతే. నువ్వేం చేస్తావు? నీ మీద ఉంది రా బే. నువ్వు బండి తెచ్చిస్తావా తెచ్చి లేకపోతే నీ బండి నీ ఇయ్యానికి. అదే నా బండి ఇచ్చేస్తా అంటున్నాను కదా నీ బండి బండి ఏడిస్తావా? బండి పోయినందుకు బండి ఏడి పోవాలి మరి. అదే 2 days టైం అడుగుతున్నా కదా. ఆ 2 days ఎట్లా తెచ్చిస్తావు? 2 days ఎట్లా తెచ్చిస్తావు? ఏదో ఒకటి కంప్లైంట్ ఇద్దాం చూసాం ఇక లేకపోతే పుట్ట పని ఉంటుంది. మన సెంటిమెంట్ బండి అంటే అది. పైసలు పక్కన చూపిస్తున్నాడు, నాకు నచ్చలేదు చెప్తున్నా. వాడు కొత్త బండి వాడిది ఇంకా మస్తు మాట్లాడుతుండు. నేను చెప్తున్నా వాడు పైసలు పక్కన చూపిస్తున్నాడు. గంట అయింది ఈయనే కూర్చొని ఇంకా ఏం సెటిల్మెంట్ అయితలేదు ఏం చేస్తలేదు. గంట అవుతుంది. A few moments later. జల్దీ ఏదో ఒకటి డిసైడ్ చేయరా. లేకపోతే అరే మీరు డిసైడ్ చేసుకోర్రా బే. మమ్మల్ని ఎందుకు లాగుతుర్రు మధ్యలో? ఎందుకు వచ్చినావు రాను? ఎందుకు వచ్చినావు మరి? అరే నువ్వు ఫోన్ చేసిండ్రా బే మళ్ళా. ఫోన్ ఎందుకు చేసిండు మాకు మళ్ళా? పక్కకి వెళ్ళిపోరా మళ్ళీ నిన్ను కొడతా నేను. నన్ను కొట్టరు ఎందుకు బే? మీరు కొట్లాడుకుని నా మీద సీరియస్ అవుతుంది ఎందుకు? బండి కొడుతూ వెళ్ళిపోమని చెప్తున్నా కదా. దోస్తున్నప్పుడు రామా. సరే పక్కకి జరగమని. పక్కన జరుగు నువ్వు పక్క జరుగు వాళ్ళు మాట్లాడుకుంటారు పక్కన మాట్లాడుకోర్రా బే. మాట్లాడుకోరు ఏమని చేసుకోరు. చెప్పు నాకు బండి సంగతి ఏంటి ఇప్పుడు? నాకు ఇంట్లో పోయి ఏం చెప్పుకోవాలో సరే ఇంట్లో ఏం చెప్పాలి అదే చెప్పు. మీ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడుతావు? చెప్తా ఏదో ఒకటి మా ఆంటీ బండి తీసుకొని పోయినా 2 daysలో ఇచ్చేస్తాను. ఇంకుంటున్నా అనుకుంటున్నావు మా అమ్మ? ఇంకుంటున్నా అనుకుంటున్నావు మా అమ్మ? ఏం వినిపిస్తలే? ఏం మాట్లాడుతున్నావు? వినిపిస్తుంది. గట్టిగా మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా? కొట్టింది చేతితోనే కొట్టింది. ఆయన ఏం తీసుకొచ్చి ఏం కొడుతుందో నాకు తెలియదు మరి. ఇంట్లో కాదు ఎందుకులే ఏదో ఒకటి మాట్లాడి సెటిల్మెంట్ చేసి పిఎస్ కంప్లీట్ ఇస్తావా ఇచ్చుకో. ఏం చేస్తాం లాస్ట్కి అది ఒకటే దిక్కు ఉంది. ఏం చెప్పేటట్టు ఇంట్లో పోయినా కానీ మా అమ్మ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఎందుకు
అరే ఆగమా అరే నువ్వు ఎందుకు ఇది అవుతున్నావురా కదా A few moments later. చెప్పు ఏదో ఒకటి చెప్తున్నారు కొట్టుకుంటారు ఎన్నిసార్లు ఏం కొట్టుకుంటుర్రా బే మీరు అర్థమవుతలేదు ఏమో ముందు చేసుకున్నావా చెప్పు రోడ్ల తెంగి అరే అరే నేను ఉట్టే ఇది చేసిన అది చూస్తున్నా గుండు నా మీద సీరియస్ అవుతున్నావు దెంగేర్రా నువ్వు ఇచ్చి ఆ? అప్పటి నుంచి నాకు కిరాక్ దింపిస్తున్నావు దెంగి ఇడికెను అరే జాన్ చెప్పేసారా మంచిగా చెప్తున్నా ముందే బండి పోయినా నమ్మకరాలు ఉన్నా వీని కూడా అరే ఏం మా మీరు పోయి మనం చూతి అవుతున్నాము మాట్లాడుకోర్రా బై మీరు ఏమని చేసుకోరు అంతా అదే బండి అంటే తెచ్చిస్తావా తెచ్చియావా బండి తెచ్చేసి అంత కాదు కానీ కెమెరా పెట్టినాం రా ఫ్రాంక్ చేసినాం ఇది ఫ్రాంక్ రా ఇది బండి ఏడుంది బండి cool, cool. పక్క గల్లీలో ఉంది ఫ్రాంక్ మామ ఇది కెమెరా కలదు అనిపిస్తుందా ఫ్రాంక్ గైస్ అరే వాళ్ళు నిజంగా అదే నిజంగా ఒప్పిందా అరే అంతకన్నా ముఖం మీద సీరియస్ చూసి నువ్వు మరి బండిరా అది